యెహోవా ఇగుప్తు దేశములో మోషేకు అహరోనును మాట్లాడెను. ఆయన ప్రతి ఇజ్రాయేలీయుని ఇంటికి పస్కా గొర్రెపిల్లను సిద్ధం చేయమని ఆజ్ఞాపించెను. గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలపై పూయవలెనని చెప్పెను. యెహోవా ఆ రాత్రి ఇగుప్తు దేశంలో గుండా వెళ్తారని, గుత్తులోని ప్రతి తొలి సంతానమును హతము చేసెనని ప్రకటించెను. రక్తమున్న ఇళ్లను యెహోవా దాటివెళ్లదునని సెలవిచ్చెను. అర్ధరాత్రి యెహోవా ఇగుప్తులోని సమస్త తొలి సంతానమును హతం చేసెను. ఫరో ఇంటి నుండి కారాగారంలో ఉన్న వారి వరకు ఎవరూ తప్పించబడలేదు. ఇగుప్తు దేశమంతటా గొప్ప ఏడుపును వినిపించెను. ఆ రాత్రి ఫరో మోషేను అహరోను త్వరగా పిలిపించి ఇజ్రాయేలీయులు లేచి ఇగుప్తును విడిచిపోమని చెప్పెను. వారు తమ మందలను పశువులను తీసుకొని వెళ్ళుటకు అతను అనుమతించెను. ఇగుప్తీయులు ప్రజలను త్వరగా వెళ్ళిపోమని బలవంతపెట్టారు. ఇజ్రాయేలీయులు తమ పిండిని పులియక ముందే తీసుకొనిపోయిరి. వారు వెండి వస్తువులు, బంగారు వస్తువులు, వస్త్రములను అడిగిరి. మోషే వారికి ఆజ్ఞాపించిన ప్రకారమే వారు చేశారు. యెహోవా ఇగుప్తీయుల దృష్టిలో వారికి అనుగ్రహం కలుగజేసెను. అందువలన ఇగుప్తీయులు వారు కోరినదంతయు ఇజ్రాయేలీకి వారు ఇచ్చారు. ఈ విధముగా ఇజ్రాయేలీయులు ఇగుప్తీయులను దోచుకని ఆ రాత్రే ఇగుప్తు దేశం నుండి బయలుదేరారు.